అందరికీ నమస్కారం. ఈ రోజు మన ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి మన ఎన్విరాన్మెంట్ గురించి చాలా మంచి విషయం రాబోతుందండి. బయోడిగ్రేడబుల్ ప్లేట్స్ కి కొడదామా అంటున్నారు. ఎందుకంటే మన ప్లాస్టిక్ ని ఎక్కువగా వాడడం వల్ల క్యాన్సర్ అనేవి వస్తున్నాయి. అందులో భూమిలో కూడా అంత త్వరగా కూడా అందులో భూమిలో కలిసిపోవట్లేదని చెప్పి మనం ఈ బయోడిగ్రేడబుల్ ప్లేట్స్ అనేవి ధాన్యం పొట్టు, వరి పొట్టు, తవుడు ఇంకా బొప్పాయితో ఈ పొడి మిశ్రమాన్ని తయారు చేస్తారంటండి. ఈ మిశ్రమాన్ని 400 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర వేడి చేస్తే మనకి ఈ ప్లేట్స్ అనేవి తయారవుతాయట. ఇవి 90 రోజుల్లో భూమిలో కలిసిపోతాయని చెప్తున్నారు. పల్నాడు జిల్లాకు చెందిన నర్సరావుపేటకు చెందిన చైతన్య అనే యువకుడు మన ఇంకో ఇద్దరితో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయంతో కాకినాడలో ఈ తరహా పరిశ్రమను ప్రారంభించారంట. విజయవాడలో నిర్వహిస్తున్న ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎక్స్పో 2025 లో ఇది ప్రదర్శనకి ఉంచారంటండి. చాలా మంచి విషయం. అందరం కూడా బయోడిగ్రేడబుల్ ప్లేట్స్ ని యూజ్ చేద్దాం. మనకి ఈ రోజులో మోటివేషనల్ వర్డ్ వచ్చేసరికి నీరు ఎప్పుడు ఒకే చోట ఉంటే పాచి పడుతుంది, అపరిశుభ్రంగా మనకు ఆరోగ్యకరం కూడా కాదు. ప్రవహించే నీరు ఎప్పుడు శుభ్రంగా మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటే మనకి ఎప్పుడు మంచిది కాదు. మనం ఎప్పుడు నిరంతరం జ్ఞాన సముపార్జన అంటే నిరంతరం జ్ఞానాన్ని తెలుసుకోవటం వల్ల మనం ఎప్పుడు కూడా అభివృద్ధి పదంగా ముందుకు వెళ్తామని చెప్తున్నారు. ఇంకోటి మన ఎన్విరాన్మెంట్ ని సేవ్ చేసేది ఇంకోటి వచ్చిందండి. ఈ వ్యర్థాల సేకరణకు, ఈ వ్యర్థాల సమస్యకు చెక్ పెడుతున్నారంటండి. ఎలా అంటే వాటిని సేకరించి వాటిని రీసైక్లింగ్ చేసి మనల్ని ఎలక్ట్రానిక్ అంటే ఈ వ్యర్థాలు అని అంటే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అంటేనే ఎలక్ట్రానిక్స్ అండి. ఈ మీన్స్ ఎలక్ట్రానిక్స్ అనమాట. మన ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోయినవి ఇవన్నీ ఉంటాయి కదండి, టీవీలు, ఫోన్లు, ఇలా ఇంకా మిగతావన్నీ ఎలక్ట్రానిక్ థింగ్స్ అనమాట. అవన్నీ కూడా మనం వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు వాటిని రీసైక్లింగ్ చేసి మంచిగా మనకి పర్యావరణాన్ని కాపాడతారట. రాబోయే యాప్స్ కూడా తయారు చేస్తారంట. ఆ యాప్స్ లో మన దగ్గర ఎంత ఉందో వాళ్ళకి చెప్తే వాళ్ళు దాన్ని తీసుకొని మనకి డబ్బు పరంగా కూడా మనకి డబ్బులు ఇస్తారంట. దాన్ని ధర చెల్లిస్తారట. వాటికి మనం ఎంత ఇస్తే వాటికి మనకి తిరిగి రూపాయలు ఇస్తారంట. ఇలా కూడా రాబోయే ప్రభుత్వం తీసుకొస్తుంది. దాని వల్ల అయినా వేస్ట్ మేనేజ్మెంట్ ఇలాంటివన్నీ భూమిలో కలా పడేయకుండా రీసైక్లింగ్ కి తీసుకొచ్చి ఇస్తారు బాధ్యతంగా అని చెప్పి ఇచ్చిన వాళ్ళకి తిరిగి డబ్బు రూపేణా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. త్వరలో యాప్ కూడా దీనికి తీసుకురాబోతున్నారంట. చాలా మంచి విషయం అండి. అందరూ కూడా వేస్ట్ ని ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. ఇలాంటి ఈ వ్యర్థాల సమస్యకు చెక్ పెట్టే బాధ్యత మనమందరం కూడా తీసుకుందాం. పర్యావరణం, ప్రజారోగ్యంపై మనకి ప్రభావం చూపుతున్న వ్యర్థాలపై ప్రభుత్వం దృష్టి పెడుతుందంటండి. వాళ్ళు దృష్టి పెడతారు, మనం సపోర్ట్ చేయాలి అంతే. అదొక్కటే చేస్తే మనం ఎన్విరాన్మెంట్ ని చాలా బాగా ముందుకు తీసుకెళ్లి వాళ్ళు అవుతాం. మనం ఎన్విరాన్మెంట్ కి ఏ హాని చేయకుండా మన వంతు సాయం అందించిన వాళ్ళని కూడా అవుతాం. టీవీ, మొబైల్ భారం అంటండి. ఎందుకంటే ఇప్పుడు రేట్స్ అనేవి పెరిగిపోయినాయి అంటే టీవీ కొనాలన్నా, మొబైల్ కొనాలన్నా. ఎందుకంటే డాలర్ విలువ పెరిగిపోతూ వస్తుందంటే అక్కడ నుంచి మనం మన ఫోన్స్, టీవీస్ తయారు చేసే వాటి థింగ్స్ అన్నింటినీ కూడా అక్కడ నుంచి మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం. సో వాళ్ళేమో డాలర్ విలువ పెంచేస్తున్నారు, మన రూపాయి విలువ ఏమో తగ్గిపోతుంది. దానివల్ల వీళ్ళకి ఇన్కమ్ సరిగ్గా రాకపోవడం వల్ల వీళ్ళు రేట్లు పెంచేస్తున్నారంటే అందుకనే రూపాయి క్షీణత నేపథ్యం ఆదాయ పెంపునకు టెలికాం సంస్థలు కూడా ఇలా చేయాల్సి వస్తుంది అంట. మన రూపాయి విలువ ఎప్పుడు ఎందుకు పడదండి, డాలర్ విలువ పెరగడం వల్లే మన రూపాయి తగ్గిపోతుందని నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు. మన రూపాయి విలువ పెరగాలి అని అంటే మనం ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకునేవి తగ్గించాలి, మన దేశీయ ఉత్పత్తులను పెంచాలి, మన రూపాయల్లోనే